హాయ్ అండి. ఈ వీడియోలో కమ్మనైన కొబ్బరి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తక్కువ టైంలో ఈజీగా చూపిస్తున్నాను. ఈ కొబ్బరి రొట్టె ఇదివరకు రోజుల్లో ఈ మూకుడంత వెడల్పు వేసేవారు మా అత్తగారు. నేను జస్ట్ దాని సైజ్ తగ్గించి ఒక గ్లాస్ బియ్యంతో ఇంత పలసగా వేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఈ ఓవర్ నైట్ నానబెట్టిన బియ్యాన్ని కడిగి శుభ్రంగా, ఇది 1/2 కిలో సగం బెల్లము, ఒక కొబ్బరి చిప్ప కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కొబ్బరి మటుకు కంపల్సరీ అనమాట. ఈ నీళ్ళన్నీ ఓడగిల్లిచ్చేసినాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా తడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా నలిపితే కొంచెం మెతుకనేది బియ్యం అనేది నలిగిపోతుంది, ఎందుకంటే తడి బియ్యం కదా. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం తిరగకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మీకు మిక్సీ కానీ తిరగకపోతే కొరవ నీళ్ళు అనేది పోసుకోవాలి. కొబ్బరి వేసాం కదా, ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు బెల్లాన్ని స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ చూడండి, బెల్లం వేసాక ఆటోమేటిక్గా పలసబడిపోతుంది అనమాట ఈ పిండి. ఇప్పుడు ఈ కొబ్బరి రొట్టెని, ఈ మిశ్రమాన్ని ఈ మూకుట్లో నూనె వేసుకొని ఇందులో ఇలా వేసుకోవాలి. ఇదైతే పూర్వకాలం ఇదే కేక్ అనమాట. అంత బాగుంటుంది. ఈ 3 ఇంగ్రీడియంట్సే మీకు కొంచెం ఇష్టం ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇంత వెడల్పుగా వేసుకుంటే ఇలా బెజ్జాలు అనేది పడుతుందండి. ఇది ఏగేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి, సిమ్లోనే ఏగనివ్వాలన్నమాట. దీన్ని చూసారా ఎలా హోల్స్ పడిందో. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. 2 వైపులా కూడా ఎర్రగా కాలుతుంది, మాడకూడదు. మరీ వెడల్పుగా వేసుకుంటే మాడొచ్చండి, ఎందుకంటే మధ్యలో వరకు కుక్ అవ్వాలి కదా. యాక్చువల్లీ మా అత్తగారు అయితే ఇంత వెడల్పు వేసేవారు, ఇంత దెబ్బ రొట్టెలాగా. అలా వేసి దీన్ని కట్ చేసి ఒక 2 డేస్ మాత్రమే ఉంటుందండి నిల్వ, ఎందుకంటే ఇది పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా. 2 డేస్ మాత్రమే ఉంటుంది. ఇది పాతకాలం. మీకు ఎవరికైనా ఈ కొబ్బరి రొట్టె వచ్చు, తెలుసు అన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా కట్ చేస్తున్నానో. యాక్చువల్లీ కత్తిపెడతో కట్ చేసేవారు మా అత్తగారు. ఇది జస్ట్ ఓన్లీ నేను 1 గ్లాస్ బియ్యం మాత్రమే వేసాను కాబట్టి ఇది ఇలాగా నేను అట్ల కడతో ఇలా కట్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడే ఇక్కడ ఇంతలా ఉంది. చల్లారిపోయినాక ఇలాగా ముక్కల కింద కోసి కట్ చేసి ఇవ్వటమే. చూడండి మధ్యలో వరకు ఇలా కుక్ అవుతుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి.